మహిమగల దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ప్రతిరోజు ప్రభువు పరిశుద్ధాత్మ శక్తితో మనందరితో బలమైన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయమున ప్రభు వాక్యము సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము. యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. దేవుని స్తోత్రం. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. మనుషులు లోకానుసారమైన జ్ఞానాన్ని బట్టి మేము చాలా జ్ఞానవంతులము, నా ఆలోచన ద్వారానే ఈ పని సక్సెస్ అయింది, నా తలంపుల ద్వారానే ఈ కార్యము జరిగింది అని ఎంతో అతిశయపడతా ఉంటారు. మనుషులకున్న లోక జ్ఞానము వ్యర్థము, అది కొంతవరకే పనిచేస్తుంది. కానీ దేవుని చేత వచ్చే జ్ఞానము ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దేవుని చేత వచ్చే జ్ఞానము మనని ఎప్పుడు ఎలా నడిపించాలో, మనం ఎక్కడ పడిపోకుండా ఆయన సన్నిధిలో బలంగా నిలబడాలో ఆయన చేత వచ్చిన జ్ఞానము ద్వారా మనము ముందుకు వెళ్ళగలుగుతాం. అయితే మనుషులు ఎప్పుడు చూసినా ఇది నా ద్వారా జరిగింది, నా వల్లనే జరిగింది, నన్ను బట్టే జరిగింది, నా కోసమే జరిగింది అని ఎంతగానో అతిశయించబడతా ఉంటారు. అతిశయించబడువాడు దేవుని నామాన్ని బట్టి అతిశయించమంటున్నారు ఇక్కడ. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. బలవంతుడు చాలామంది, నాకెంతో బలముంది, నేను ఎంతమందినైనా కొట్టగలుగుతాను, నా ద్వారా ఏమైనా జరుగుతుంది, ఇది నా ద్వారానే జరిగింది అని ఎంతోమంది అతిశయపడుతున్నారు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడతాడు. ఎంతో సంపాదన ఉన్నప్పటికీ నేను చాలా ఉన్నత స్థితిలో ఉన్నా, నాకు కొదువైంది ఏమీ లేదు, నేను ఏదైనా చేయగలుగుతానని అతిశయపడతారు. ఈ లోకములో ఏది కూడా శాశ్వతము కాదు. మనము మామూలుగా మనుష్యులమైన మనమే మనకొచ్చిన ఆలోచనను బట్టి ఎంతగానో అతిశయపడతా ఉంటాం, ఎంతగానో పరుగులెడతా ఉంటాం. కానీ మనిషిగా పుట్టిన మనకే ఇంత జ్ఞానం ఉంటే, మన టాలెంట్ని బట్టి మనమే ఇంత అతిశయపడుతుంటే, మనని సైతము సృజించిన దేవుడు ఎంత జ్ఞానవంతుడు, ఎంత గొప్ప దేవుడు ఆయన. ఎప్పుడు కూడా మనం ఒక పని చేస్తున్నామంటే అది దేవుని కృప అనాలి. మనం ఒక పనిలో ముందుకు వెళుతున్నామంటే, సక్సెస్ఫుల్గా ఈరోజు మన జీవితంలో నిలబడ్డామంటే అది దేవుని కృప అనాలి. మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప అనాలి. నువ్వు చాలా టాలెంటెడ్ అయి ఉండొచ్చు, నీ వల్ల ఎంతో గొప్ప కార్యాలు జరిగి ఉండొచ్చు, అది నిన్ను బట్టి నువ్వు అతిశయించొద్దు. ప్రభు నామన్న అతిశయించాలి. నాకు ఈ జ్ఞానం ఇచ్చిందంటే ప్రభువునే కదా, నన్ను మనిషిగా నిర్ణయించింది ఆయనే కదా అని ఆయనకే మహిమ చెందించాలి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా అంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేను ఆయనను గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటువంటి అతిశయింపవలెను. దేవుని స్తోత్రం. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి వందనాలు చెల్లునుగాక. నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయింపవలెను. దేవుణ్ణి బట్టి అతిశయించాలి. ఈరోజు ఎందుకండి, మనకున్న తెలివిని బట్టి, నాకుంది, నా వల్ల జరిగింది, ఇది నేను చేస్తే జరిగింది, నేను ప్రార్థన చేస్తే స్వస్థత జరిగింది, నేను చేయి పెడితే స్వస్థత జరిగిందని ఎంతోమంది దేవుని బిడ్డలు అతిశయపడుతున్నారు. నీ వల్ల కాదు, నువ్వు ప్రార్థన చేస్తే జరగడం కాదు, నువ్వు చేయి పెడితే స్వస్థత జరగడం కాదు, నీ మీద దేవుని కృప ఉంది, దేవుని ఆత్మ నీకు తోడున్నది కాబట్టి నీవు నిన్నక్కడ నిలబెట్టి ప్రభు నిన్ను వాడుకున్నాడు అంటే ఆ మహిమంతా ఆయనకు రావాల్సిందే. ఈరోజు నువ్వు మంచి ర్యాంకులో పాస్ అయినావంటే నీకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, ప్రభు నీ మీద చూపిన కృపను బట్టి, ప్రభువుకు నీ మీద ఉన్న ప్రేమను బట్టి నువ్వు ఈరోజు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినావంటే దేవుణ్ణి బట్టే. కాబట్టి దేవుణ్ణి బట్టి అతిశయించు. నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావేమో, ఈరోజు ఒక ఉన్నత స్థితిలో ఉన్నావేమో, అది నా దేవుణ్ణి బట్టి అని చెప్పు. కానీ నేను కష్టపడి సంపాదించాను, నా జీవితంలో నా వల్లనే కార్యాలు జరిగినాయి, నువ్వు ఎప్పుడైతే అతిశయించబడతావో ఖచ్చితంగా ఒక దినమున కుప్ప కూలిపోవాల్సిందే. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వేది అనుభవిస్తున్నా,
నీ జీవితంలో ఏది ఆశీర్వాదకరంగా మారినా అది నా దేవుని వల్లనే అని చెప్పు. అంతేగాని నా వల్ల జరిగింది నేను అని నీ అనేది నువ్వు ఎప్పుడైతే ముందు పెడతావో అప్పుడు ప్రభు నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ దేవుని వాక్యం బలంగా సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు, అతిశయించువాడు నన్ను బట్టి అతిశయించవలసిందే తప్ప వారికి ఉన్నదాన్ని బట్టి అతిశయించకూడదు అంటున్నాడు దేవుడు. అట్టి వారిలో నేను ఆనందించుచున్నానంటున్నాడు. ఆయననే బలమైన దేవుడు. ఆయన భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను బట్టే మనము అతిశయించవలసినదే తప్ప మనకున్నదాన్ని బట్టి అతిశయించదు. ఈ లోకములో ఎంత సంపాదించినా, ఎంత అందముగా ఉన్నా, ఎంత ధనమున్నా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, నువ్వెంత గొప్పదానివైనా గొప్పవాడివైనా ఒక దినమున అవన్నీ విడిచిపెట్టవలసిందే. కానీ నువ్వెప్పుడైతే దేవుణ్ణి బట్టి అతిశయిస్తావో, ఆయన నామాన్ని ముందు తీసుకొస్తావు. అవును, ఈరోజు నేను చాలా టాలెంటెడ్గా ఉన్నానంటే నా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం అని చెప్పు. ఈరోజు నేను ఇంతగా ఆశీర్వదించబడ్డానంటే నా ప్రభు వల్ల నేను ఆశీర్వదించబడ్డాను. ఈరోజు ఒక ఉన్నత స్థితిలో ఉన్నానంటే నా దేవుడి ద్వారా నేను ఒక ఉన్నత స్థితిలో ఉన్నానని చెప్పు. ఈరోజు ఫస్ట్ క్లాస్లో నేను పాస్ అయ్యావంటే నా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టే నేను పాస్ అయినాను నువ్వు చెప్పినప్పుడు దేవుని నామం హెచ్చించబడుతుంది. మనం తగ్గించబడవలసిన వారము, ఆయన హెచ్చింపబడవలసిన నామం ఆయన నామము. ఆయన గొప్ప దేవుడు, ఆయన శూరుడు, ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు. ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామం యేసు నామము. ప్రియ దేవుని బిడ్డలారా, దేన్ని చూసి అతిశయించకు, జాగ్రత్త. ఒక దినమున అన్నీ పోతాయి, కుప్పకూలిపోతాయి. ఒక దినమున అన్నీ విడిచిపెట్టవలసిందే. ఒక దినము తీర్పు దినమున దేవుని ముందు నిలబడాల్సిందే. ఈరోజు ఎందుకు బట్టి అతిశయిస్తున్నావు? నాకు ఇది ఉంది, అది ఉంది, నా వల్ల ఇది జరిగింది, నేను నీకు సహాయం చేస్తున్నా, నా వల్ల ఇది జరిగిందని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు లేకపోతే మన బ్రతుకులు లేవు. ఆయన ద్వారానే మనము, మన జీవితము, ఆయనను బట్టే మనం అతిశయించాలి. ఆయన లేకుండా మనం దేనికి కూడా పనికిరాని వారమే. ఈరోజు అన్నీ సంపాదించుకొని దేవుణ్ణి సంపాదించుకోలేదనుకో, నువ్వు శూన్యం అన్నట్టే. నువ్వు ఏమీ లేని దానివి, ఏమీ లేనివాడవన్నట్టే. ఈరోజు ఏమీ లేకున్నా దేవుణ్ణి సంపాదించుకున్నావనుకో, నువ్వు అన్నీ కలిగి ఉన్నట్టే. ఎందుకంటే ప్రభు మనకు తోడుంటే ప్రతి ఒక్కటి మన చేతుల్లో ఉంటుంది. ప్రతి ఒక్కటి మన ముందు నిలబెడతాడు దేవుడు. అందుకే ఈ అంచె దినాల్లో ప్రభువుని సంపాదించుకో. ఈ ఆఖరి దినాలలో దేవుని కోసం ప్రయాసపడు. ఈ ఫైనల్ డేస్లలో ఆయనను బట్టి అతిశయించు. ఏది నీకు తోడు రాదు, ఏ ధనము నిన్ను కాపాడదు, ఏ టాలెంట్ నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. కేవలం దేవుడు ఒక్కడే నిన్ను, దేవాది దేవుడు ఒక్కడే ఆయన సన్నిధికి చేర్చుకోగలడు. అది ఎప్పుడైతే నువ్వు ప్రభువుని బట్టి అతిశయిస్తూ, ఆయన నామాన్ని హెచ్చిస్తూ, ఆయన సన్నిధిలో నీతి న్యాయం అనుసరిస్తూ పరిశుద్ధంగా జీవిస్తావో అప్పుడే నువ్వు లేవనెత్తే గుంపులో ఉంటావు. కాబట్టి ఈరోజు నువ్వు ఇప్పటి వరకు దేన్ని బట్టి అతిశయించావో, నాది నేను అనేది నువ్వు ఎప్పుడైతే ముందు పెట్టుకున్నావో, ఇప్పుడు నువ్వు ప్రార్థిస్తూ ప్రభువా నన్ను క్షమించు, నాది కాదు అంతా నీవే, సమస్తము నీదే అని ప్రభుని అడిగి ప్రార్థించు. ప్రభు మనందరినీ ప్రేమిస్తాడు. ఆయన ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఒక ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు. నీవే ప్రభువా, నా జీవితంలో ఏం జరగాలన్నా నీవే, నేను ఏం చేయాలన్నా నువ్వే. నీ తర్వాత ఎవడైనా ఏదైనా ప్రభువా నువ్వు అడిగి ప్రార్థించావనుకో, ఖచ్చితంగా ప్రభు నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. తండ్రి నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ మహోన్నతమైన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, నీ నామాన్ని బట్టి మేము అతిశయించాలి, నిన్ను బట్టి మేము అతిశయించాలి ప్రభువా. నీ గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలు తెలిసి తెలియక వారికి వారు పొగుడుకొని ప్రభువా వారి జీవితంలో వారిని బట్టి అతిశయించారో వారిని క్షమించి నిన్ను బట్టి అతిశయించే బిడ్డలుగా వారిని నిలబెట్టుకోమని నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.